హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ టు అప్డేట్. ఫ్రెండ్స్, మనం ఎస్టర్డే లైవ్ సెషన్లో ఒక ప్రోగ్రామింగ్ లాజిక్ ఒక కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ లాజిక్ ఎలా థింక్ చేయాలి అనేది అయితే డిస్కస్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే లైవ్ అనేది సరిగ్గా రాక మధ్యలోనే ఆపేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఆ సెషన్ అనేది ఇప్పుడు క్లియర్గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ప్రోగ్రామింగ్ లాజిక్ అంటే ఏంటి అండ్ అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ని అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఒక ప్రోగ్రామింగ్ లాజిక్ అండ్ లాంగ్వేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒక సర్కిల్, ఇది ఒక అప్లికేషన్ అన్నట్టు. ఫ్రెండ్స్, సో ఇది ఒక అప్లికేషన్ అయితే, సో ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి మనకి ఒక లాజిక్ అనేది కావాలి. ఫ్రెండ్స్, ఆ లాజిక్ అనేది కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా అండ్ అలాగే సి, అలాగే పైథాన్, సో ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం లాజిక్ అనేది బిల్డ్ చేసి అప్లికేషన్ అనేది డెవలప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ అప్లికేషన్ మనకి ఒక 1000 రూపీస్ మనం ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తున్నాము అంటే మనకి ఏ నోట్స్ ప్రింట్ అవ్వాలి, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు 500 into 2 చేయొచ్చు అండ్ అలాగే 100 into 10 చేయొచ్చు అండ్ అలాగే, సో ఈ రెండు ఛాన్సెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనం ఒక 100 రూపీస్ నోట్స్ అండ్ 500 రూపీస్ నోట్స్ మాత్రమే మనకి ఏటీఎంస్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి, 500 or 100 రూపీస్ నోట్స్ అనేది ప్రింట్ చేయాలి. సో దీనికంటూ ఒక లాజిక్ అనేది మనం డెవలప్ చేసి ఆ తర్వాత మనం యూజ్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ లాజిక్ అనేది బిల్డ్ చేయాలి. లైక్ ఇఫ్ నోట్స్, మనం ఆల్రెడీ కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇఫ్ notes equals to 500, then give 2 notes. If notes equals to 100, then give 10 notes. సో ఈ విధంగా అయితే ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది థింక్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది కొంచెం క్లమ్జీగా అయితే ఉంటుంది మీకు, ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ లాంగ్వేజ్ ఈ రెండు డిఫరెంట్ టర్మ్స్, కంప్లీట్లీ డిఫరెంట్ సినారియోస్. సో అందుకని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈ సెషన్ మీరు కంప్లీట్గా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది పోయి వాట్ ఈస్ లాజిక్, వాట్ ఈస్ లాంగ్వేజ్ అని చెప్పేసి మీకు అయితే ఒక ఐడియా అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నిన్నటి సెషన్ మీరు చూసినా చూడకపోయినా కానీ నేను ఒకసారి మన క్వశ్చన్, మన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అయితే మీకు మళ్ళీ డిస్కస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఒక 2 నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 23, 5 తీసుకున్నాము అంటే మనకి 23 డివైడెడ్ బై 5 చేసినట్లయితే మనకి కోషియంట్ 4 అయితే వస్తుంది ఫ్రెండ్స్. 20 డివైడెడ్ బై 5 ద నియరెస్ట్ 20 కదా ఫ్రెండ్స్. 4 అండ్ అలాగే రిమైండర్ వచ్చేసి 3 అనేది వస్తుంది. సో మనకి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవ్వాలి అంటే, మనం ఇచ్చిన 2 నెంబర్స్ని బేస్ చేసుకుని ఈ కోషియంట్ 1 2 3 4 టైమ్స్ అయితే రిపీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైంకి వచ్చేసి ఇక్కడ 5 అనే దాంతో మనం అయితే ప్రింట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ట్రూ. సో ఇలా 5 టైమ్స్ ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనం 5 అనేది యూజ్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ 5 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఇటరేషన్లో వచ్చేసి 5 టైమ్స్ ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా 5 టైమ్స్ ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ థర్డ్ ఇటరేషన్ వచ్చేసేటప్పటికి అగైన్ ట్రూ 5 టైమ్స్ ప్రింట్ అయ్యి, ఫోర్త్ ఇటరేషన్లో అగైన్ 5 టైమ్స్ ఫాల్స్ అనేది ప్రింట్ అయ్యి, అండ్ ఫిఫ్త్ ఇటరేషన్కి 3 అనేది రిమైండర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఆ ఫిఫ్త్ ఇటరేషన్ 3కి 3 టైమ్స్ 3 రిమైండర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సో ట్రూ అనేది 3 టైమ్స్ అయితే ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా లాజిక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఏ విధంగా చేయాలో మనం ఈ సెషన్లో నేర్చుకుంటాం. ఒకవేళ మీకు ప్రాబ్లం అనేది క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ ఎలా అంటే, ఒకవేళ 27 డివైడెడ్ బై 5 వస్తే, అంటే 27 and 5 మనం తీసుకున్న వేరియబుల్స్ లైక్ 27 and 4 తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ మనకి కోషియంట్ వచ్చేసి ఈ కేసులో 4 6 24 అండ్ రిమైండర్ వచ్చేసి
3 వస్తుంది కదా ఫ్రెండ్స్. సో 3 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇటరేషన్లో వచ్చేసి మనకి ట్రూ అనేది 4 టైమ్స్ అయితే ప్రింట్ అవ్వాలి. అండ్ సెకండ్ ఇటరేషన్లో వచ్చేసేటప్పటికి మనకు 4 టైమ్స్ ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. థర్డ్ ఇటరేషన్లోకి వచ్చేసేటప్పటికి మనకి మళ్ళీ ట్రూ అనేది 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. 4 తీసుకుంటున్నాము కాబట్టి ఫోర్త్ ఇటరేషన్కి ఫాల్స్ అనేది 4 టైమ్స్ మళ్ళీ ప్రింట్ అవ్వాలి. అండ్ అలాగే ఫిఫ్త్ ఇటరేషన్లో ట్రూ అనేది 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ సిక్స్త్ ఇటరేషన్లో ఫాల్స్ అనేది 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సెవెంత్ ఇటరేషన్ వచ్చేసేటప్పటికి మనకి 3 రిమైండర్ కాబట్టి 3 టైమ్స్ ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇదైతే మన టెస్ట్ కేస్, ఇదైతే మన ప్రాబ్లం. సో మీకు ఎవరికైనా ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పడం చూపిస్తాను మీకు. సో ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేసినట్లయితే సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ 6 and 5 కాబట్టి 5 టైమ్స్ ట్రూ అనేది ప్రింట్ అయ్యి లాస్ట్ టైం ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ నేను ఇక్కడ 200 and 20 తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 20 టైమ్స్ అంటే 10 టైమ్స్ అనేది ప్రింట్ అవడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్. 200 డివైడెడ్ బై 20 అంటే 10 అనేది మనకి కోషియంట్ అవుతుంది. రిమైండర్ ఇది మిగులుతుంది కాబట్టి ఫస్ట్ ఇటరేషన్లో అంటే ఫస్ట్ 20 టైమ్స్ కూడా ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ 20 టైమ్స్ ఫాల్స్, థర్డ్ టైం ట్రూ, ఫోర్త్ టైం ఫాల్స్, ఫిఫ్త్ టైం ట్రూ, సిక్స్త్ టైం ఫాల్స్, సెవెంత్ టైం ట్రూ, ఎయిత్ టైం ఫాల్స్, నైన్త్ టైం ట్రూ అండ్ 10th టైం వచ్చేసి ఫాల్స్ అనేది అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మన టెస్ట్ కేస్. అండ్ అలాగే ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే 21 డివైడెడ్ బై 4 అంటే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ అయితే. సో ఇక్కడ మనకి 4 టైమ్స్ ట్రూ అనేది ప్రింట్ అయింది. మనం 4 ఇచ్చాం కాబట్టి, ఇందాక 20 ఇచ్చాం కాబట్టి 20 టైమ్స్ ట్రూ అనేది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇటరేషన్లో ఫాల్స్, ఇలా 5 టైమ్స్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ టైం వచ్చేసేటప్పటికి రిమైండర్ ఉన్న టర్మ్లో మనకి ఫాల్స్ అనేది అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మన టెస్ట్ కేస్. మీరు ఎవరైనా చెయ్యగలను అనుకుంటే ఒకసారి మీరు ఒక ట్రై ఇవ్వండి, తప్పేముంది. ట్రై ఇచ్చి పాస్ చేసి ట్రై ఇచ్చి చేస్తే ఓకే, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ చేయలేకపోతే రెజ్యూమ్ అనేది చేయండి ఫ్రెండ్స్ వీడియోని. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ క్లాస్లో నేను ఒక మెథడ్ అనేది క్రియేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మన మెయిన్ క్లాస్కి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తాను. మెథడ్ నేమ్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. సో ఈ మెథడ్ వచ్చేసి ఏం రిటర్న్ చెయ్యదు నేను చేస్తున్న మెథడ్ వచ్చేసి. సో అది వాయిడ్ అని ఇస్తున్నాను. సో మెథడ్ నేమ్ వచ్చేసి లాజిక్ ఆఫ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇద్దాం ఫ్రెండ్స్. సో ఈ మెథడ్ వచ్చేసి మనకి ఒక 2 వాల్యూస్ మనం చూసాం కదా ఫ్రెండ్స్, 2 వాల్యూస్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని చెప్పేసి ఒక 2 వాల్యూస్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో మనకి 2 వాల్యూస్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం లాజిక్ని ఎలా థింక్ చేయాలి అంటే, మనకి ఇక్కడ ఒక పార్ట్ ఏంటి అంటే ట్రూ అనేది ట్రూ ఫాల్స్ అండ్ 5 టైమ్స్ 4 టైమ్స్ అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతున్న వాల్యూస్ వచ్చేసి దేని మీద బేస్ అయ్యి ఉంటున్నాయి అంటే కోషియంట్ మీద అయితే బేస్ అయ్యి ఉంటున్నాయి ఫ్రెండ్స్. కోషియంట్ అంటే మనకి ఇప్పుడు 40 డివైడెడ్ బై 5 చేస్తే మనకి కోషియంట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 8 కింద 5 8 40 కదా. సో 8 టైమ్స్ ట్రూ ఫాల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఈ కోషియంట్ అనే టర్మ్ ఒక చాలా ఇంపార్టెంట్ టర్మ్ అన్నట్టు. అండ్ అలాగే ఒకవేళ 41 అయితే 41 డివైడెడ్ బై 5 అయితే సింపుల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ టెస్ట్ కేస్ని. మనకి 1 రిమైండర్ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఈ 1 కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఒకవేళ ఇది 44 అయితే 44 డివైడెడ్ బై 5 అయితే
మనకి 4 అనేది రిమైండర్ అవుతుంది. సో మనకి ఏదైతే కోఎఫిషియంట్ అవుతుందో డివైడెడ్ బై చేస్తుంటే ఆ వాల్యూ ఇంపార్టెంటే, అండ్ అలాగే రిమైండర్ వచ్చే వాల్యూ కూడా మనకి ఇంపార్టెంటే. సో లాజిక్ని మనం ఇలా ఆలోచించాలి. ఎలా అంటే ఫస్ట్ మన రిమైండర్ వాల్యూ అంటే ఒక ఇంటీజర్ వాల్యూని క్రియేట్ చేద్దాం. సి ఈక్వల్స్ టు అది సి ఏంటి, మనం కోషియంట్ వాల్యూ అనుకుందాం ఫ్రెండ్స్. ఏ డివైడెడ్ బై బి. సో ఇది మన కోషియంట్ వాల్యూ. మనకి సి అంటే ఇప్పుడు ఏ 40 తీసుకుని ఇది మనం వాల్యూస్ కూడా ముందే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్, సో దట్ మీకు అయితే ఈజీగా అర్థమైతే అవుతుంది. సో వాల్యూస్ వచ్చేసి 23, 5 అని చెప్పేసి ఇద్దాం ఫ్రెండ్స్. సో 23 డివైడెడ్ బై 5 అంటే మనకి 4 అనేది రిమైండర్ అయితే రావడం జరుగుతుంది, కోషియంట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు చెక్ చేస్తే సో సి వాల్యూని ప్రింట్ చేద్దాం. సో సి వాల్యూని ప్రింట్ చేస్తే మనకు 4 అనేది రావడం జరిగింది. అంటే నియరెస్ట్ మల్టిపుల్ వాల్యూ 20 డివైడెడ్ బై 5. సో 20 డివైడెడ్ బై 5 మనకి 4 అనేది వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనం బుల్ చేయాల్సింది ఏంటంటే పైన రిమైండర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ప్రింట్ ఇవ్వాలి అని మనం అయితే చూసాం కదా ఫ్రెండ్స్. సో ఆ వాల్యూ వచ్చేసి డి అనేది ఇద్దాము. సో ఏ పర్సెంటేజ్ బి చేస్తే మనకి రిమైండర్ వాల్యూ అని చెప్పేసి కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో మనం చూసాం 4 and 3 అని చెప్పేసి అయితే ప్రింట్ అయింది. సో మనకి ఏదైతే వాల్యూస్ కావాలో వాల్యూస్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో మన కన్వీనియన్స్ కోసం ఏం చేద్దామంటే ఇది కోషియంట్ వాల్యూ అని చెప్పేసి అయితే మార్చుదాం, అండ్ ఇది రిమైండర్ వాల్యూ అయితే మార్చేద్దాం ఫ్రెండ్స్. సో మన కన్వీనియన్స్ బట్టి మనం మార్చుకోవచ్చు. సో ఆ నేమ్స్ కూడా మనకి ఒక నోటబుల్ నేమ్స్ అండ్ అలాగే ఒక మీనింగ్ఫుల్ నేమ్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ట్రూ ఫాల్స్, ట్రూ అనేది ఇక్కడ మనం 5 అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ 5కి తగ్గట్టు 5 times ట్రూ అనేది ప్రింట్ చేసి నెక్స్ట్ ఇటరేషన్లో 5 times ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇటరేషన్లో మళ్ళీ 5 times ట్రూ అనేది ప్రింట్ చేసి అండ్ నెక్స్ట్ ఇటరేషన్లో 5 times ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ మనం కోషియంట్ వాల్యూని యూజ్ చేయాలి. కోషియంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని బట్టి యూజ్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఫర్ లూప్ తీసుకుందాం, ఎందుకంటే ఇటరేట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ అయితే తీసుకుందాం. ఇంట్ i ఈక్వల్స్ టు 1. సో 1 ఎందుకు తీసుకుంటున్నాం, 0 ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనకి ఇక్కడ వాల్యూస్ 5 డివైడెడ్ బై 5 అవుతుంది కదా. సో ఫస్ట్ వాల్యూ 5 డివైడెడ్ బై 5 కాబట్టి 1 అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. అండ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కోషియంట్ అని చెప్పేసి తీసుకుందాము. సో దట్ మనకి ఈ కోషియంట్ అంటే 4 వస్తుంది కదా ఫ్రెండ్స్ కోషియంట్. ఆ కోషియంట్ వాల్యూస్ అన్నింటితో కూడా మనం ఇటరేట్ అయితే చేయొచ్చు. సో ఆ ఇటరేషన్ ఎలా అవుతుందో చూద్దాము. సో మనకి ఇక్కడ ఇటరేషన్ అనేది వర్కౌట్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఇటరేషన్ వర్కౌట్ అయిన తర్వాత మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో మనకి ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే 1 అంటే నాన్ ఈవెన్ నెంబర్కి అంటే లాజిక్ ఎలా బిల్డ్ చేస్తున్నామంటే ఇక్కడ మనకి నెంబర్స్లో 2 types ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1 వచ్చేసి నాన్ ఈవెన్ నెంబర్ అవుతుంది, 2 వచ్చేసి ఈవెన్ నెంబర్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అండ్ 3 వచ్చేసి నాన్ ఈవెన్ నెంబర్, అండ్ 4 వచ్చేసి ఈవెన్ నెంబర్, 5 వచ్చేసి నాన్. సో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చినాయి కానీ ఈ ఈవెన్ అండ్ నాన్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్లో అయితేనే ఉంటాయి కదా. సో ఈ లాజిక్ని అయితే మనం యూజ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ లాజిక్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇఫ్ i పర్సంటేజ్ 2 ఈక్వల్స్ టు ఫస్ట్ వచ్చేసి మనకి ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి కదా ఫ్రెండ్స్ 1కి, అంటే నాట్ ఈక్వల్స్ టు 0. అయితే ఏం చేయాలి అంటే ఈ 5 నాట్ ఈక్వల్స్ టు 0 అంటే 1 అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయితే సో ఫాల్స్ అనేది ప్రింట్ చేయమని చెప్తాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎల్స్ అంటే 2 నెంబర్స్ ఉంటాయి కదా, i ఈజ్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. సో ఎల్స్ కేసులో డివిజిబుల్ బై 2 అనేది ఇద్దాం ఫ్రెండ్స్.
సో ట్రూ అనేది అయితే ఇచ్చాము. ఒకసారి చెక్ చేద్దాం ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది. సో చెక్ చేస్తే మనకి ఈ ఐ అనేది మనం ప్రింట్ చేయమన్నాం కాబట్టి మనకి ఐ వాల్యూ కూడా ప్రింట్ అవ్వడం అయితే చూసాము. సో ఫస్ట్ కేసులో ఫాల్స్ అనేది ప్రింట్ అయ్యింది, అండ్ సెకండ్ కేసులో ట్రూ అనేది ప్రింట్ అయ్యింది, అండ్ థర్డ్ కేసులో ఫాల్స్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఈవెన్కి ట్రూ అనేది ప్రింట్ అయ్యి ఆడ్కి ఫాల్స్ అనేది ప్రింట్ అయ్యింది. బట్ మనం ట్రూ అనే ఈవెన్కి ఫాల్స్ అనుకుని ఆడ్కి ట్రూ అయితే అనుకున్నాం కదా ఫ్రెండ్స్. అంటే ఇది మనం మార్చాలి ఇక్కడ. సో మనం ఫస్ట్ ఇటరేషన్లో 1 నెంబర్కి అయితే ప్రింట్ చేయగలిగాం కదా. సో ఓకే, ఫస్ట్ ట్రూ అనేది ప్రింట్ అయింది, ఫాల్స్ ప్రింట్ అయింది, ట్రూ ఫాల్స్ ప్రింట్ అయింది. సో 4 టైమ్స్ అయితే ప్రింట్ అయింది, కానీ మనకి ఈచ్ ఇటరేషన్లో 5 టైమ్స్ అయితే ప్రింట్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. సో ఈ 5 టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇటరేట్ చేయాలి. సో అది ఎలా ఇటరేట్ చేయాలంటే ఫర్ ఇంట్ j ఈక్వల్స్ టు 0 నుంచి తీసుకుందాం ఫ్రెండ్స్, 1 నుంచి తీసుకోవాలా. సో 0 నుంచి తీసుకుంటే మనకి 1 నెంబర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం 5 తీసుకుంటే 6 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో 1 నుంచి అయితే తీసుకుందాము. సో j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, సో మనం ఏ నెంబర్ని బేస్ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకి వచ్చిన సెకండ్ నెంబర్ని మనం బేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ 5 వాల్యూ ఏంటి, ఇక్కడ మనకి బి వాల్యూ 5 కాబట్టి ఇక్కడ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, అండ్ అలాగే j ప్లస్ 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 j ప్లస్ ప్లస్. సో ఇది లూప్లో పెట్టి మనం పెట్టినట్లయితే మనకి ఇదైతే ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ లూప్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఎలాగంటే ఏంటి, j ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b, j ప్లస్ ప్లస్. సో ఇప్పుడైతే మనకి ఒక లాజిక్ అనేది డెవలప్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం ఏ విధంగా రన్ అవుతుంది అని చెప్పేసి అది చూద్దాం. ఓకే పర్ఫెక్ట్, ట్రూ అనేది 5 టైమ్స్ అయితే ప్రింట్ అయింది, మనకు 5 ఉంది కాబట్టి. అండ్ అలాగే ఫాల్స్ వచ్చేసి 5 టైమ్స్ ప్రింట్ అయింది, ట్రూ వచ్చేసి 5 టైమ్స్ ప్రింట్ అయింది, అండ్ అలాగే ఫాల్స్. బట్ మన రిమైండర్ వాల్యూకి అయితే నెక్స్ట్ ఇటరేషన్లో ట్రూ ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం అయితే జరగలేదు. అండ్ అలాగే ఒకే లైన్లో ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఒకే లైన్లో ప్రింట్ చేయాలి అనుకుంటే సమ్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ కూడా ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి అయితే ఇద్దాం ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి అయితే చూద్దాం. ఒకే లైన్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా, ట్రూ ఫాల్స్ అండ్ అలాగే ఇక్కడ ట్రూ ఫాల్స్ ఒక లైన్లోనే రావడం అయితే చూసాము. సో ఇక్కడ ఒక ఇచ్చేసి సో స్పేస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది మ్యాక్సిమం రెడీ అయితే అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఇటరేషన్లో ట్రూ అనేది ప్రింట్ అయ్యింది 5 టైమ్స్, అండ్ సెకండ్ ఇటరేషన్లో ఫాల్స్, ట్రూ ఫాల్స్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ని అయితే చేంజ్ చేద్దాం, 4 కింద అయితే చేంజ్ చేద్దాం. సో మనకి 5 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి, 5 లైన్స్ అనేది ప్రింట్ అయ్యి 4 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనం 4 కింద మారిస్తే ఓకే, ట్రూ అనేది 4 టైమ్స్ అయితే ప్రింట్ అయింది, అండ్ అలాగే 5 లైన్స్ అయితే ప్రింట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ వరకు మనకి ఆల్ ఓకే కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే లాజిక్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పైన రిమైండర్ ఏదైతే ఉందో రిమైండర్ వాల్యూకి అయితే మనం ప్రింట్ చేయాలి ఇప్పుడు. సో రిమైండర్ ఎంతైతే మిగిలిపోతుందో ఆ రిమైండర్ వాల్యూ చూసుకొని మనం అయితే ప్రింట్ చేయాలి కదా ఫ్రెండ్స్, ఏదైతే అది. సో ఆ లాజిక్ని ఎలా డెవలప్ చేయాలి అయితే ఇప్పుడు మనం ఎలా ప్రింట్ చేయాలంటే, సో ఇక్కడ మనకి 5th టైం అనేది ఎండ్ అయితే నెక్స్ట్ లైన్లో ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 4th టైం అనేది ఎండ్ అయితే నెక్స్ట్ లైన్లో మనం ట్రూ అనేది రిమైండర్ వాల్యూకి ప్రింట్ చేయాలి. సో ఈ విధంగా మనం అనేది ప్రింట్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే 5th లైన్ ఏం లేదు, 5th లైన్లో ప్రింట్ ఎండ్ అయితే నెక్స్ట్ లైన్లో ఫాల్స్ ప్రింట్ చేయాలి, 4th లైన్కి ఎండ్ అయితే నెక్స్ట్ లైన్లో ట్రూ అనేది ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ కూడా మనం ఈవెన్ ఆడ్ లాజిక్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఈవెన్ లైన్తో ఎండ్ అవుతుంటే నెక్స్ట్ లైన్లో ట్రూ అనేది ప్రింట్ చేయాలి. సో ఈవెన్ లైన్తో ఎండ్ అవ్వడం అంటే ఏంటి అంటే, సో ఇక్కడ పెట్టి చేద్దాము. సో ఈవెన్ లైన్తో ఎండ్ అవ్వడం అంటే ఏంటంటే
సో మనకి ఈవెన్ లైన్ అంటే ఏం లేదు, ఇక్కడ కోఫిషియంట్ అనేది ఎక్కడితో లాస్ట్ అవుతుంది అంటే ఇక్కడ 5తో లాస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో కోఫిషియంట్ వాల్యూ మనకి 5తో లాస్ట్ అవుతుంది అంటే నాన్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్తో ఎండ్ అయితే కోఫిషియంట్ వాల్యూ మనం నెక్స్ట్ లైన్కి ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 4తో ఎండ్ అయితే అంటే 4తో ఎండ్ అయితే ఫాల్స్తో ఆగిపోతుంది కదా, సో నెక్స్ట్ లైన్లో ట్రూ అనేది ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ మనం కోఫిషియంట్ నెంబర్ లాజిక్ని యూజ్ చేసుకుని, సో కోఫిషియంట్ నెంబర్ ఈవెన్ ఆడ్ లాజిక్ని యూజ్ చేసుకుని మనం అయితే డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫర్దర్ లాజిక్ని. సో కోషియంట్ తీసుకుని కోషియంట్ పర్సంటేజ్ పర్సంటైల్ 2 ఈక్వల్స్ టు 0 అయితే, అంటే ఈవెన్ అయితే ఏం చేయాలి అని చెప్తున్నామంటే, సో ఈవెన్ అయితే ఇక్కడ ఈవెన్ అయితే ట్రూ అనేది ప్రింట్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో ప్రింట్ ట్రూ, ఎల్స్ ప్రింట్ ఫాల్స్. సో ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం అయితే ఇక్కడ కోషియంట్ వాల్యూని అయితే యూజ్ చేసాం, కానీ రిమైండర్ కోసం అయితే ఏం చెప్పలేదు కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఏది ప్రింట్ చేయకపోవడం అయితే చూసాము. అండ్ మనకైతే ప్రింట్ చేసింది ఫ్రెండ్స్, నెక్స్ట్ లైన్లో అయితే ప్రింట్ చేయలేదు. ఇక్కడ ఫాల్స్ వాల్యూ అయితే ప్రింట్ చేసింది, ఎందుకంటే కోఫిషియంట్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు, అంటే కోఫిషియంట్ వాల్యూ 5తో ఎండ్ అవుతుంది కదా, 5తో ఎండ్ అవుతుంది కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ చేసింది. సో ఈ సేమ్ లైన్ని మనం ఇక్కడ రిపీట్ చేస్తే, సో సేమ్ లైన్ని ఇక్కడ రిపీట్ చేస్తే మనకైతే క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఏది ప్రింట్ అవుతుంది అని చెప్పేసి. సో సేమ్ లైన్లో ఇది రావట్లేదు కదా. సో సేమ్ లైన్ని సో ఓకేనా, ట్రూ అని చెప్పేసి ప్రింట్ అయింది. అండ్ అలాగే మనకి లాస్ట్ లైన్లో ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, బట్ మనకి రిమైండర్ ఎన్ని టైమ్స్ అయితే ఉందో అన్ని టైమ్స్ ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి కదా, మన లాజిక్ ప్రకారం, మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ప్రకారం. సో దానికి ఏం చేయాలి అంటే ఒక ఫర్ లూప్ మళ్ళీ ఇటరేట్ చేయాలి కదా. సో ఇంట్ I ఈక్వల్స్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రిమైండర్. సో రిమైండర్తో అయితే మనం ఇక్కడ యాక్ట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, I ప్లస్ ప్లస్. సో సేమ్ లాజిక్ని ఇక్కడ అనేది కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేయడం అంటే మనం లాజిక్ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఆ లాజిక్ ఏదైనా కానీ మ్యాక్సిమం ఈ ఫర్ అండ్ ఈ ఎల్స్ స్టేట్మెంట్స్, సో ఈ బ్లాక్స్తో అయితేనే మనం మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఆ విషయంలో అయితే మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లాజిక్ అంతా కూడా ఇక్కడ నేనైతే ఇఫ్ ఎల్స్ అండ్ ఫర్ లూప్స్తోనే అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. అంత కాంప్లెక్స్ ప్రోగ్రామ్ని కూడా మనం ఎంత ఈజీ లాజిక్ను అయితే మనం బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ వే ఆఫ్ థింకింగ్ అనేది ఆ విధంగా ఉండాలి. సో ఓకే ఫ్రెండ్స్, నో ఓకే, బట్ ప్రింట్ ఎల్ఎన్ అనే మెసేజ్ సింగిల్ లైన్లో అయితే మనకు ప్రింట్ అవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్, కంట్రోల్ F11. సో పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో ట్రూ అనేది 4 టైమ్స్ అయితే ప్రింట్ అయింది, మన ఇచ్చిన నెంబర్స్ని ప్రకారం 4 టైమ్స్ అనేది ప్రింట్ అయింది, 1 2 3 4. అండ్ అలాగే 423 డివైడెడ్ బై 4 అంటే 5 కోషియంట్ అయితే వస్తుంది, 1 2 3 4 5. అండ్ ఫస్ట్ లాస్ట్ లైన్ వచ్చేసి 3 టైమ్స్ ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సో వేరే దానికి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు 26 ఇచ్చే 5 23 ఇచ్చి 5 ఇద్దాము. సో 5 ఇస్తే మనకి లాస్ట్ రోలో 3 టైమ్స్ ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో ఈ విధంగా అయితే మనం లాజిక్ని అనేది ప్రింట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ నాకు ఇక్కడ మనం ఏం చేసాం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మన ప్రాబ్లం ఇచ్చిన వెంటనే అంటే ట్రూ ఫాల్స్ అలా ప్రింట్ అవ్వాలి అన్నాడు కదా. ట్రూ ఫాల్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఎలా ప్రింట్ చేయగలం? జస్ట్ system.out.println అనేది యూజ్ చేసి అయితే మనం ప్రింట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే
కోషియంట్ రిమైండర్ మీద బేస్ అవ్వాలి అని చెప్పాడు. అంటే కోషియంట్ రిమైండర్ గురించి ఒకసారి మనం ఆలోచించాలి. కోషియంట్ రిమైండర్ మ్యాక్సిమం న్యూమరికల్స్లో ఎలా వచ్చినా కానీ మనం ఈవెన్ ఆర్ ఆడ్, సో ఇలాగే మనం రిపీట్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఈవెన్ ఆడ్ ఈ టెర్మినాలజీని మనం బాగా గ్రిప్లో ఉంచుకోవాలి. సో ఎప్పుడైతే టెర్మినాలజీని గ్రిప్లో ఉంచుకున్నామో కోఫిషియంట్ అనేది 4 అయితే మనకి 4 ఇటరేషన్స్లో ట్రూ అనేది 5 టైమ్స్ ఉండి ఫాల్స్ అనేది 5 టైమ్స్ ఉండి అండ్ థర్డ్ ఇటరేషన్ 4th ఇటరేషన్ అలా కంటిన్యూ అవ్వాలి. కాబట్టి సో ఈ 4ని అంటే కోఫిషియంట్ 4ని మనం ఇటరేట్ చేయాలి. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ system.out.println అవుతుందా లేదా చూసి ఆ తర్వాత దాన్ని ఎలా ఇటరేట్ చేయాలో ఆలోచించాను. అంతేగాని ఫస్ట్ నుంచి కూడా నేను ట్రూ అనేది 5 టైమ్స్ ప్రింట్ చేయాలి, 5 టైమ్స్ చేయాలి, 5 టైమ్స్ చేయాలి అని చెప్పేసి అయితే నేను ఆలోచించలేదు ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ నుంచి చేయాలి అని అయితే ఆలోచించలేదు. ఫస్ట్ నాకు ఐ అనే కోఫిషియంట్ వాల్యూని బేస్ చేసుకుని నేను ట్రూ వాల్యూని అయితే ప్రింట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ వాల్యూని అయితే ప్రింట్ చేశాను. అంతేగాని 5 టైమ్స్ కూడా ప్రింట్ చేయాలని నేను ఫస్ట్ నుంచి ఆలోచించలేదు. సో ఇలా అయితే నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను నేను లైవ్లో మీకు చూపిస్తూ. ఓకే, అండ్ ఈ ప్రాబ్లమ్ని నేను ఇది ఫస్ట్ టైం మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం చేసిన తర్వాత ఇదైతే నేను చేశాను ముందు, ఇది చేసిన తర్వాత మీకు చేశాను అంటే సెకండ్ టైం అయితే చేస్తున్నాను. సో నేను ఎక్కడ రెఫరెన్స్ తీసుకోకుండా చేసిన ప్రాబ్లం ఇది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసే టైంకి అంటే నాకు ఎప్పుడైతే ట్రూ ఫాల్స్ కరెక్ట్గా ప్రింట్ అవుతున్నాయి అనిపించినావో వెంటనే నేను ఈ లాజిక్ని అంటే ఇలా 5 టైమ్స్ ఎలా ప్రింట్ చేయాలి అనే లాజిక్ని ఆలోచించాను. ఎలా ప్రింట్ చేశాను, ఈ లాజిక్ దీన్ని బేస్ చేసుకోమన్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని సింపుల్గా ఇటరేట్ అయితే చేశాను కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసేటప్పుడు మనకి 3 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే రిమైండర్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ రిమైండర్ ఎంత అయితే మిగులుతుందో అంత వాల్యూస్ కూడా మనం అయితే అది ప్రింట్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్పాడు కాబట్టి సో ఆ రిమైండర్ని అయితే నెక్స్ట్ ఇటరేషన్లో బేస్ చేసుకున్నాను. అండ్ ఈ రిమైండర్ని నేను డైరెక్ట్గా యూజ్ చేయలేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ కోఫిషియంట్ వాల్యూ అంటే మనకి ఇక్కడ ట్రూతో ఎండ్ అయితే మనం నెక్స్ట్ లైన్లో ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలి. ఒకవేళ నేను ఇక్కడ ఈ కోఫిషియంట్ వాల్యూ అనేది కండిషనల్ స్టేట్మెంట్ నేను ఇంప్లిమెంట్ చేయకపోయి ఉంటే ఇక్కడ డైరెక్ట్గా ట్రూ ఫాల్స్ వెస్ట్ వచ్చినట్టు ప్రింట్ అవుతాయి. అంటే ఇక్కడ ఫాల్స్ ఎండ్ అయితే ట్రూ ప్రింట్ అవ్వడం, ట్రూతో ఎండ్ అయితే ఫాల్స్ ప్రింట్ అవ్వడం. సో ఈ ఆర్డర్ అనేది ఉండదు కదా ఫ్రెండ్స్, రిపీట్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఫాల్స్ ప్రింట్ అయినా ఫాల్స్ ప్రింట్ అవ్వచ్చు. సో మీరు చూడొచ్చు ఎలా అంటే సో ఈ లైన్ని కామెంట్ చేసి సో ఈ లైన్ కామెంట్ చేసి డైరెక్ట్గా మనం యూజ్ చేయడానికి ట్రై చేస్తే సమ్ ఎర్రర్ ఉంది అని చెప్తుంది అక్కడ. సో ఓకే ఫ్రెండ్స్, కంట్రోల్ F11. సో చూసారు కదా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇలా ప్రింటింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫాల్స్ ఎండ్ అయిన తర్వాత ట్రూ ఫాల్స్ 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 ట్రూ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. సో ఒక నాన్ సెన్స్ అంటే ఒక నాన్ మీనింగ్ఫుల్ థింగ్స్ అయితే ప్రింట్ అవడం అయితే మనం చూసాం కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అనేది ప్రింట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ లాజిక్ని యూజ్ చేయకపోయి ఉంటే సో ఫాల్స్ అనేది ప్రింట్ అయింది, అది ట్రూ ప్రింట్ అయింది. ట్రూ ఎందుకు ప్రింట్ అయింది, ఐ వాల్యూ 1 అనేది అయ్యింది, అయితే ట్రూ అయింది. సో ఇక్కడతో మనకి ఇక్కడ మనం బ్రాకెట్ అనేది క్లోజ్ చేసాం కాబట్టి మనకి ఈ విధంగా అయితే అయింది. సో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ లైన్లో ట్రూ ప్రింట్ అయిపోయి ఫాల్స్ ప్రింట్ అయిపోయింది. సో అక్కడతో మనకి లాజిక్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ 23 అంటే 4 టైమ్స్ ఓకే, నెక్స్ట్ లైన్లో మనకు 3 టైమ్స్ ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వకూడదు. ఇంకా పోనీ ఇది ఒకవేళ 28 తీసుకుంటే మనకు ఫస్ట్ 5 టైమ్స్ ఫాల్స్ ట్రూ అయితే ఇక్కడ నెక్స్ట్ లైన్లో 3 టైమ్స్ కూడా ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. సో మనకి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి ఇక్కడ కోఫిషియంట్ వాల్యూ అనేది లాజిక్లో మనం ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మన ఛానల్ నుండి ఇలాంటి లాజిక్ టిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా మీ వే ఆఫ్ థింకింగ్ అనేది ఈ విధంగా డెవలప్ అయితే అవుతుంది ఇలాంటి లాజికల్ వీడియోస్ చూడడం వలన. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రోగ్రామింగ్ అనేది ఏదో ఒక్క రోజులో మనం నేర్చుకోలేము. మెయిన్లీ ప్రోగ్రామింగ్ సింటాక్స్ అనేది నేర్చుకోవచ్చు, పైథాన్ ఆర్ జావా ఆర్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినా సింటాక్స్ అనేది ఒక
స్ట్రక్చర్ లాంటిది, కానీ లోపల బిహేవియర్ అంతా కూడా లాజిక్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో లాజిక్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పటికీ కూడా లాజిక్ అనేది నేర్చుకోవాలి మీరు. సో లాజిక్కే మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్. సో రెగ్యులర్గా మన ఛానల్ నుండి ఇక నుండి ప్రోగ్రామింగ్ లాజిక్ సిరీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో లాజిక్ ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే దాని వెనకాల లాజిక్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే లాజిక్ సిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రోగ్రామింగ్ లాజిక్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి. సో ఈ ప్రాబ్లం సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ లాజిక్ సంబంధించి నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, సో దట్ వీ కెన్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. కీప్ లెర్నింగ్ ఫ్రెండ్స్.